పరిశుద్ధుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభోదయం. ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో పరమ తండ్రి ఇచ్చిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. తన అద్వితీయ కుమారుడైన మెస్సీ గారు ఉన్న దినాల్లో ఆయన చేసిన సువార్తలో అనేక చోట్ల ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల్లో ఒక కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో పరమ తండ్రి నామంలో ఆశీర్వదించబడాలని, ఈ వాక్యం వింటున్న మీలో ఆయన మీద అపారమైన నమ్మకం కలిగి ఉండాలని, మీ సమస్యలకు నా తండ్రి నాకు న్యాయం తీరుస్తాడన్న ఒక విశ్వాసం కలిగి ఉండాలని ఈరోజు ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, యొక్క ఉదయకాల సమయంలో తండ్రి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మరి మాకు సపోర్ట్గా ఉన్న మిమ్మల్ని అందరూ కూడా, సహకారం చేసిన మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వాక్య అంశము విశ్వాసము, అవిశ్వాసము. హల్లెలూయా. ఈ విశ్వాసము అవిశ్వాసము అనేది ఎక్కడుంది? రెండు మనుషుల్లోనే ఉన్నాయి. ఆ రెండు మనుషుల్లోనే ఉన్నాయి. మనకంటే ముందుగా జన్మింపజేసిన ఏ జీవరాశుల్లో లేదు, కానీ మానవుల్లో మాత్రం రెండు గుణాలు కలిగి ఉన్నాయండి. అందుకే అత్యధికంగా ఎక్కువగా ఆయన బోధించే బోధ మానవుడికే తప్ప ప్రకృతి కాదు, మనకంటే ముందుగా పుట్టించినటువంటి జీవరాశులకు కాదు. సర్వసాధారణంగా జీవరాశుల్లో విశ్వాసం అనేది చాలా గట్టిగా ఉంటుంది. అయితే విశ్వాసం గల జంతువు ఏది అంటే మనం వెంటనే ఏం చెప్తాం? శునకము అంటాం. అంటే కుక్క. శునకం అంటే ఏంటండి? కుక్క. విశ్వాసం కలిగిన జంతువు ఏదంటే జంతువులన్నిటిలో కూడా విశ్వాసం కలిగింది కుక్క అండి అని మనం చెప్తాం. కానీ విశ్వాసం కలిగిన జంతువు ఏందో తెలుసా? కుక్క కంటే విలువైనది ఇంకోటి ఉందండి. అది కూడా జంతువే. ఆ జంతువు ఏంటో తెలుసా? గుర్రము. హల్లెలూయా. ఏంటది? గుర్రం. ఎలాగంటే తన యజమాని తన మీద కూర్చొని యుద్ధానికి స్వారీ చేస్తూ వెళ్ళేటప్పుడు, ఆ స్వారీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎదుటివారు వేసే బాణము, ఎదుటివారు కొట్టే దెబ్బ, ఎదుటివారు ఇచ్చే ఖడ్గం యొక్క ఆ బలి నాకు కూడా తగులుతుంది అని తెలిసి ఉండి కూడా నా మీద కూర్చున్న యజమానుడికి నేను జయాన్ని కలిగించాలి అని నమ్మకంతో పరిగెడుతుందండి గుర్రం యుద్ధ రంగంలో. హల్లెలూయా. అందుకే నేను అంటాను, శునకము కంటే కుక్క కంటే విలువైనది ఏంటో తెలుసా? విశ్వాసం కలిగింది ఏంటో తెలుసా? గుర్రము. ఈ గుర్రము మీద స్వారీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు దానికి తెలుసు ప్రమాదం నాకు వస్తుందని. అయినా నన్ను వాడుతున్న నా యజమానుడికి, నన్ను పోషిస్తున్న నా యజమానికి, నాకు ఆహారం పెట్టి నీళ్లు తాపించిన నా యజమానుడికి, నన్ను పెంచుతున్న నా యజమాని యొక్క రుణం తీర్చుకోవాలి అని విశ్వాసం కలిగి ఆ గుర్రం ఏం చేస్తుందంటే ఆ యుద్ధ రంగంలోకి వెళుతుంది. అది క్షేమంగా వస్తుందో లేదో తెలియదు, ఆయన కూడా క్షేమంగా వస్తుందో లేదో తెలియదు, కానీ ముందు మాత్రం విజయాన్ని సాధిస్తానన్న ఒక నమ్మకంతో ఆ గుర్రం పరిగెడుతూ ఉంటుందండి. ఇది జంతువులో ఉన్న లక్షణాలు. జంతువులో ఉన్న లక్షణాలు. అలాగే ఒక ఆవును చూసుకోండి, ఒక బర్రె అంటే గేదెని చూసుకోండి, లేదంటే ఒక మేకను కానీ గొర్రెని చూసుకోండి. వాటి పాలు ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి తెలుసా? నన్ను పోషిస్తున్న యజమానులకి వారి పిల్లల యొక్క కడుపులు నింపాలి, వారిని నా యొక్క పాలతో తృప్తిపరచాలి అని వాటికి గడ్డి పెంచిన జంతువులు ఏం చేస్తాయంటే మన కోసం నమ్మకంతో అక్కడ పనిచేస్తాయి. అందుకే మనం సులువుగా పాలు తీసుకొని పిండుకొని తాగలుగుతున్నావే, కానీ నువ్వు అలా చేసేటప్పుడు నువ్వు ఎందుకు చేస్తావని ఆ జంతువులు అడగవు. ఎందుకంటే వాటిని పోషిస్తున్నావు కనుక. అది విశ్వాసం అండి, అది నమ్మకం. ఇలా ప్రతి జంతువులో కూడా విశ్వాసం ఉంది, కానీ విశ్వాసహీనుడు ఎవరంటే మానవుడే. విశ్వాసం లేనివాడు ఎవరంటే మానవుడే. నమ్మకం లేనివాడు ఎవరంటే మానవుడే. అందుకే ఈ జీవరాశి అన్నిటికంటే జీవితం ఎవరిదో తెలుసా? మానవులదే. మనకు మనం చెప్పుకుంటాం, నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని,
నేను అలాగా, నేను ఇలాగా అని చెప్పుకుంటామే కానీ, ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మనకంటే జీవరాశులు విశ్వాసం కలిగినవి, మనకంటే జీవరాశులు నమ్మకమైనవి, మనకంటే జీవరాశులు తండ్రి చేత బహుగా ఆశీర్వదించబడినవి. ఒకటో అధ్యాయము ఆదికాండంలో కూడా అక్కడ ప్రతి జీవరాశులు కూడా ఆఖరికి మొక్కలను కూడా ఆశీర్వదించినట్లుగా అక్కడ లేఖనం మనం చూసుకుంటాం. కావున ఇప్పుడు సంగమా, అల్ప విశ్వాసం ఎవరు? మనిషే. మోసం చేసేవాడు ఎవరు? మనిషే. ఉండి లేనట్టు ఉండేవాడు ఎవడు? మనిషి. అపనమ్మకంగా జీవించేది ఎవడో? మనిషి. అలాగే దానికి వ్యతిరేకంగా అంటే మంచి మనసుతో జీవించేది మనిషే, మంచి కార్యాలు చేసేది మనిషే, నమ్మకంతో ఉండేది కూడా మనుషులే. కానీ ఈ నమ్మకం, మంచి మనసు, మంచి తత్వం మనిషిలో స్థిరత్వంగా లేదు, ఎవ్వరు కూడా లేదు. అలాంటి సంఘటన మనము ఈరోజు వాక్యంలో చూసుకుందాం. అందుకే నేను చెప్తున్నాను, నేటి వాక్య అంశము విశ్వాసము, అవిశ్వాసము. ఎప్పుడు ఈ సంఘటన జరిగిందో, ఎందుకు ఆ మాటలు మనం చదువుకుంటున్నామో లేకపోతే వింటున్నామో ఒకసారి మనం చూసుకుందాం. ఇప్పుడు లేఖనాల్లోకి వెళ్తాం. మత్తయి సువార్త 14 అధ్యాయంలో ఈ మాట మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరు వీళ్ళు? మెస్సీ గారి యొక్క, క్రీస్తు యొక్క శిష్యులు. ఆయన నోటితో పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న శిష్యులు, 12 మంది శిష్యులు. ఇక్కడ ఒక సంఘటనలో వారి యొక్క విశ్వాసాన్ని ప్రభులు వారు అక్కడ ఏం చేశారంటే పరీక్షిస్తున్నారు. ఈరోజు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తున్నారు, కానీ మనం అది తెలుసుకోము. కానీ నాడు పరీక్షించాడు. ఎలాంటి పరీక్ష తెలుసా? చాలా విలువైన పరీక్ష అది. వీరి యొక్క భక్తి ఏంటో, వీరి యొక్క స్వభావం ఏంటో, వీరి యొక్క నడవడిక ఏంటో, వీరు ఎంతవరకు నేర్చుకున్నారో, అసలు వీరు నిలబడరో అని ఆయన పరీక్షించడానికి, వాళ్ళలో ఉన్న విశ్వాసం తెలుసుకోవడానికి వారికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు తండ్రి. ఏంటది? మత్తయి సువార్త 14 అధ్యాయంలో 25వ వచనం నుంచి 31వ వచనం వరకు చూసుకుంటే, 25వ వచనము 31వ వచనం వరకు కూడా చూసుకుంటే ఈ మాటలు మీకు కనిపిస్తాయి అక్కడ షార్ట్లో. దయచేసి వీలైన వారు ఆ వాక్యం చదువుకోండి, అర్థం చేసుకోండి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఆయన అంటాడు, మీరు అద్దరికి వెళ్ళి అక్కడ మీరు ఉండండి, సాయంకాలం నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటానని సాయంకాలం సమయంలో ఒక దోణి మీద కూర్చోబెట్టి సముద్రంలోని వారిని వెళ్ళమన్నాడు. ఎందుకంటే సముద్రం అంటే వాళ్ళకి భయం లేదండి. నీకు నాకు అర్ధరాత్రులు ప్రయాణం చేయాలంటే భయం. కానీ వాళ్ళు జాలరులు గనక, సముద్రం మీద వారు ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు కనుక పేతురు వారు చెప్పినప్పుడు ఆ 12 మంది శిష్యులు కూడా ఆ దోణి ఎక్కి, అంటే పడవ ఎక్కి యువతల నుంచి అవతల తీరానికి వెళ్ళడానికి వారు ప్రయాణమే వెళ్తున్నప్పుడు సరిగ్గా రాత్రి 4వ జాము అయిందంటే తెల్లవారుతుండగానే అర్థం. ఆ సమయంలో అప్పుడు ఆయన ఏం చేశాడు? మహిమ స్వరూపం ధరించాడు క్రీస్తు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మహిమ శరీరం ధరించేటప్పుడు ఆయన క్రీస్తు కాదు, మెస్సయ్య కాదు, సాక్షాత్తు పరమ తండ్రే. ఎందుకంటే ఆయన రూపాంతరం చెందాడని అక్కడ. మానవ శరీరం లేడు అక్కడ. మానవ శరీరాన్ని ధరించుకోలేడు. మహిమ శరీరం ధరించుకొని ఆత్మస్వరూపుడై ఆయన ఏం చేశాడంటే వీరికి ఒక పరీక్ష పెట్టాడు. అయితే ఆయన ఆత్మస్వరూపుడై ఉండాలంటే వారికి రూపం కనిపించాలి కనుక మెస్సీ గారి రూపంలో వారికి ఆ నీటి మీద కనిపించాడు. 4వ జాము అయింది. వారు వెళుతున్నారు. దూరంగా ఒక దృశ్యాన్ని చూశాడు. చూసి వారు భూతము, దెయ్యము అని భయపడ్డారు. అప్పుడు అంటారు కదా మెస్సయ్య, వారికి కొద్దిగా సమీపంగా వచ్చి అన్నిటి మీద నడుచుకుంటూ వచ్చి అంటారు కదా, పేతురు భయపడద్దు, నేనే. అధికారం కలిగిన మాట ఉండదు, నేనే అన్న మాట. నేనే. మీరు ఎవరనుకుంటున్నారు? నేనే సర్వంతర్యామిని, నేనే ఉన్నవాడిని అనువాడను, నేనే
ఈ జగత్తుని జన్మింపజేసిన వాడిని, నేనే మిమ్మల్ని పోషిస్తువాడిని, నేనే మీ కష్టంలో, సుఖంలో, సంతోషంలో, దుఃఖంలో అన్నిట్లో కూడా పాలుపంతులు పంచుకోవడానికి నేనే మీకు సహాయం చేస్తున్న వాడిని నేనే అని చెప్పాడు. నేనే అన్న పదంకి అధికారం కలిగిన మాట. ఇప్పుడు చూడండి, మన ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, కలెక్టర్ గారు, గొప్ప గొప్ప గవర్నమెంట్ జాబులో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు ఒక కలెక్టర్ గారు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఒక పేట కౌన్సిలర్ కానీ, ఒక చిన్న చట్టం పెట్టారనుకోండి, ఆ వీధిలో ఉన్నవారికి మనం వీళ్ళు అడుగుతాం, ఎవరైనా ఇది పెట్టారంటే అది ఏమంటే తెలుసా, నేనే పెట్టాను కనుక మీరు చేయాలి, తప్పదు. చిన్నవారి నుంచి పెద్దవారు కూడా పలికే మాట అదే. అంటే కౌన్సిలర్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు కూడా పలికే మాటలు అవే. రాజ్యాన్ని పరిపాలించేవారు వారి యొక్క మాటకు తిరగలేదు. వారు శాసనం పెట్టారంటే తిరగలేదు. అది ఖచ్చితంగా పాటించవలసిందే ఎవరైనా సరే. మన మానవుని యొక్క మాట మానవుడు వింటూ పాటించాలని మనం ఎలాగనుకుంటున్నామో, మానవుని జన్మింపజేసిన తండ్రి, మానవులను నడిపిస్తున్న తండ్రి, ఈ ప్రకృతిని సృష్టిని జన్మింపజేసిన తండ్రి మరి అధికారం కలిగిన వాడు కాదా? వీరికంటే వీరు అధికారులే. ఆయన అధికారులకు అధికారి, వీళ్ళు రాజులే, రాజులకు రాజు ఆయన. కనుక ఆయన అంటున్నాడు, పేతురు భయపడదు, నేనే. అధికారం కలిగిన మాట అది. ఎప్పుడైతే నేనే అన్నాడో ఆ స్వరం ఏమన్నాడని పేతురు, ఆ స్వరం ఏమని అక్కడ అంటాడు కదా, అక్కడ కూడా అనుమానమేనండి. అందుకే అవిశ్వాసం అన్నాను. చాలామందికి చాలామందిలో ఇది కూడా ఉన్నది ఈరోజు. అనుమానం, జరుగుతుందా జరగదా, వస్తుందా రాదా, ఇస్తారా ఎవరా, ఏమో ప్రార్థన చేస్తున్నాను. కానీ ఏమో ప్రార్థన చేయడం కాదు, అది నువ్వు చేస్తావయ్యా అని ప్రార్థన చేయి. ఓ క్రైస్తవుడా, ఏమోనండి మీ ఇష్టం ఉంటుందా అంటే లేదు అనుకోవద్దు. జరుగుతుంది, జరిగిస్తావు, జరిగించేవాడు నీవే అని నువ్వు ప్రార్థన చేస్తే, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ విషయం కోసం అయితే ప్రార్థిస్తున్నావో, ఏ విషయం కోసం అయితే చింతిస్తున్నావో, ఏదైతే నీకు కావాలని కోరుకుంటున్నావో, కాస్త ఆలస్యమైనా నీకు ఇస్తాడు. ఒకవేళ నీకేవ్వకపోయినా నీ వెనకటి సైన్యానికి ఇస్తాడంటే నీ పిల్లలకు. కనుక ఆయన అంటున్నాడు, పేతురు అంటున్నాడు అక్కడ, నాయనా నీవే అయితే అనుమానం అక్కడ. చూసావా, ఆయన మాట, ఆయన స్వరం విన్నారు, ఆయన స్వయంగా చెప్పాడు. పేతురు భయపడకు, నేనే అనేటప్పుడు ఆయన అనాలి, ప్రభువా, మెస్సయ్య, బోధకుడా, నీవే అని అంటే బాగున్నాయేమో. అలాగనలే, నేవే అయితే అనుమానం. చాలామందిలో ఇదేనండి. క్రైస్తవ భక్తిని పడగొట్టేది ఏంటంటే, క్రైస్తవ జీవితాన్ని పడగొట్టేది ఏంటంటే ఇదే అనుమానం. ఎందుకు? ఆయన స్వయంగా చెప్పాడు కదా, ఆయన రూపురేఖలో వాళ్ళు కనిపించలేదు. భూతమ దెయ్యం అనేటప్పుడు ఆయన అంటున్నాడు, మీరు భయపడదు పేతురు, పేరు పెట్టి పిలిచాడు. భయపడదు అంద్రయ్య, పేరు పెట్టి పిలిచాడు. భయపడదు యాహను, పేరు పెట్టి పిలిచాడు. 12 మందిని కూడా 12 పేరు పెట్టి పిలిచినప్పుడు అయినా ఆ పేతురు ఏమనాలి, అయ్యా నిజమే, నీవే బతుకుట, నీవే అని ఉంటే బాగుండు. అలాగనలే, నీవే అయితే అనుమానం అక్కడ. ఈరోజు మనకి కూడా చాలామంది అండి, ప్రార్థన చేస్తాము, వాక్యం వింటాము, వాక్యం దైవ కార్యాలు పాలుపంతులు పంచుకుంటాం, ఏమోనండి ఆయన చిత్తం, ఏమో అని ఎప్పుడైతే నీ నోటి నుంచి వచ్చిందో అది కాస్త ఆయన ఆలోచించుకుంటాడు. ఒకవేళ జరగకపోయినా సరే, తండ్రి నీకు ఇష్టమైతే జరిగించు, నువ్వు జరిగిస్తావు, నువ్వు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. నా జీవితం ఎందుకు నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నా సమస్య నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నా యొక్క బలహీనత నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నా అనారోగ్యాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నా ఆర్థిక స్థితిని చేతికి అప్పగించుకుంటున్నాను, నువ్వు చేస్తావయ్యా అని ఒక్క మాట సంతృప్తిగా పలకగలిగితే ఆయన చేశాడో లేదో మనం చూడాలి. అలా చెప్తున్నా, ఒకవేళ మనం జీవించుండగా అది మనం పొందుకోలేకపోతే మన వెనకటి సైన్యానికి అని ఇస్తారండి. మాట ఇచ్చినవాడు ఎవరో మానవ మాతృడు కాదు. ఇక్కడ అన్నాడు, అయ్యా నీవే అయితే, తండ్రి నీవే అయితే, బోధకుడా నీవే అయితే, నేను కూడా నీతో నడుస్తానయ్యా, నీటి మీద నాకు సెలవు అన్నాడు. ఇక్కడ ఏమొచ్చింది? ముందు అనుమానం వచ్చిన తర్వాత విశ్వాసం కలిగింది. నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు, సరే పేతురు రా అన్నాడు. నడిచాడండి. అది విశ్వాసం.
తండ్రితో నడిస్తే విశ్వాసం అది. కొంత దూరం వెళ్ళాక గాలిని చూసి భయపడ్డాడు. అక్కడ వచ్చిందని మరలా అల్ప విశ్వాసం. జ్ఞాపకం చేసుకోవాలి. ముందు అనుమానం వచ్చింది, తర్వాత విశ్వాసం వచ్చింది, మూడోదిగా అల్ప విశ్వాసం వచ్చింది. మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది నేటి వరకు కూడా. ముందు అనుమానిస్తారు, తప్పలేదు అనుమానించడంలో. అవునా, మీరా, జరుగుతుందా? కానీ రెండోసారి విశ్వాసం కలిగి ఉంటాం, జరుగుతుంది, నమ్మకం అక్కడ. విశ్వాసం అంటే నమ్మకం. మూడోసారి ఏమైందంటే అల్ప విశ్వాసం వచ్చేసింది. వెంటనే ఎందుకు గాలిని చూసి, ఏంటి గాలి? ఈజీవన్ శబ్దం వచ్చే గాల, లేదంటే ఆ ఫ్యాన్ తిరుగుతున్న గాల, ఏసీ వేసుకున్న గాల, లేదంటే చెట్లు ఊగే గాల? ఆ గాలి కాదండి. గాలి ఏంటి తెలుసా? శోధన. హల్లెలూయా. శోధన అది రకరకాలుగా ఉంటుంది. గాలి వీచుట అంటే ఏంటి? శోధన నిన్ను తాకినప్పుడు. ఎప్పుడైతే శోధన నిన్ను తాకిందో వెంటనే విశ్వాసం పోయి అల్ప విశ్వాసం నీలోకి వచ్చేసింది. ప్రతి సంగమా, ఇదే ఉండకూడదు క్రైస్తవుడికి. సరే, ఈరోజు జరగలేదు, ఈ వారం జరగలేదు, ఈ నెల జరగలేదు, ఈ సంవత్సరం కూడా జరగలేదు, అంత మాత్రాన ఆయన మీద మన విశ్వాసం సడలిపోకూడదు, అంటే తీసివేసుకోకూడదు. తీసివేసుకోకుండా మనం ఏం చేయాలంటే ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. అది ఆయన చిత్తమై ఉంటుంది. నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు ఆయనకు తెలిసే. దాన్ని మనం డిమాండ్ చేయడానికి లేదు. నువ్వు అడిగా ఊరుకో. అందుకే మత్తయిలో అంటారు కదా, అడుగుడి ఇవ్వబడును. అడగాలి, మనము అడగాలి, అడిగితే ఇస్తాడు. అది ఇచ్చే వరకు మనం వెయిటింగ్లో ఉండాలి. మనం తొందరపడిపోకూడదు. ఒక పిల్లవాడు ఒక తల్లి పిల్లలకి ఆహారం చేసి పెట్టింది. అక్కడ వారికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా తయారు చేసి పెట్టింది, బాగానే ఉంది. ఇప్పుడు ఏమవ్వాలి? పిల్లలు వచ్చి అడగాలి తల్లిని. అప్పుడు వారికి అన్నం పెడుతుంది ఆమె. వారి కోసం ఏ పదార్థం అయితే తయారు చేసినో అది వాళ్ళ ముందు పెడుతుంది. చిన్నపిల్లలు అయితే గోరు ముద్దలు తినిపిస్తారు, వాళ్ళకి చిన్న చిన్న ముద్దలు చేసి తినిపిస్తారు. పిల్లలైతే ఆకలి వేస్తే తింటాడు, ఆకలి లేకపోతే తల ఇలా ఇటు అటు తిప్పుకుంటాడు వద్దని అర్థం. అలాగే మనం తండ్రి దగ్గరికి వెళ్తున్నామంటే, ఆయన ఫాదర్ దగ్గరికి వెళ్తున్నామంటే నువ్వు అడగాలి, అడిగితేనే ఇస్తాడు. ఇక్కడ అడిగాడు, ఆయన కోరికను మన్నించాడు. సరే పేతురు, నడుస్తావా, రాను దగ్గరికి అన్నాడు. ఆయన అక్కడే నిలబడ్డాడు, ముందుకు రాలే. అప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చే నీటి మీద విశ్వాసంతో, నేను పడిపోను, నేను ఓడిపోను, నేను నడవగలను, నేను సాధించగలను అనే విశ్వాసంతో ఎంతమంది నడుస్తున్నారు ఈరోజు. నీ జీవితంలో మోసపోయావు, నీ జీవితంలో అపనమ్మకం వచ్చేసింది, నీ జీవితంలో ఏదో పోగొట్టుకున్నావు. అయినా సరే ఎక్కడో ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. మస్తి గారు ఏమన్నారు? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను యువతను తీసి అవతలు పెడతా ఉన్నాడు. ఏంటి కొండ? మనకున్న సమస్య. ఆ ఆవగింజంత విశ్వాసము పెరిగి 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 మహాఫలంగా తయారవుతుందంట. ప్రియ సంగమా, అంతే విశ్వాసం ఉంటే చాలని చెప్పాడే. ఇక్కడ విశ్వాసం కలిగిన వాడు ఏం చేశాడంటే మరలా అవిశ్వాసం వచ్చేసింది. గాలిని బాధలు, గాలిని శోధనలు, గాలిని రోగాలు, గాలిని అప్పుడు నిన్ను తాకినప్పుడు ఆయన మీద ఉన్న విశ్వాసం కాస్త పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేసింది? ఈ యొక్క సమస్యలన్నీ కూడా నిన్ను ముంచివేస్తున్నాయి లోపలికి. హల్లెలూయా. అదే కదా సారాంశం. నిన్ను ముంచివేస్తున్నాయి. పేతురు పడిపోతున్నాడు, నీటిలో పడిపోయాడు. పడిపోతే ఆయన చిన్న ప్రార్థన చేశాడంటే, ప్రార్థన చేయలేదు అనుకుంటున్నారా పేతురు? ఎలా చేశాడో తెలుసా మీకు? బహుశా ఈ మాటలు మీరు అక్కడ విని ఉండరు, ఎవరు చెప్పి ఉండరు. ఖచ్చితంగా చెప్తాను. పేతురు అక్కడ ఏ ప్రార్థన చేశాడు? ఆయన కేకలు. ఆయన ఏమంటాడంటే, ఆయన మునిగిపోతున్నప్పుడు ఆయన అంటాడు కదా, తండ్రి నేను మునిగిపోతున్నాను, నేను పడిపోతున్నాను, నేను చనిపోబోతున్నాను అని కేకలు వేశాడంట. అది చిన్న ప్రార్థన. సంగమా, ఎప్పుడైతే అలాగని తన చేతి పైకెత్తాడో అంటే ఏంటి? ప్రార్థనని నీ చేతిని ఆయనకు అందించాలి. మనం కూడా అదే కదా చేస్తాము.
ఈరోజు ఆలయానికి వెళ్ళావు, ఏ ప్రార్థన చేస్తావు? నాయనా, నేను పలానా అప్పులో ఉన్నాను, పలానా సమస్యలో ఉన్నాను, పలానా ఇరుకులో ఉన్నాను, పలానా ఇబ్బందిలో ఉన్నాను, నేను నా ఇంటివారు అంటే నా తోటివారు రోగంతో పడి ఉన్నాను నాయనా, మా ప్రార్థన ఆలకించు, స్వస్థత కలిగించు అని ప్రార్థన చేస్తాం. అంటే నీ ప్రార్థన చెయ్యి ఆయనకు అందించాలి. అందిస్తాం కదా, రెండు చేతులు. అందుకే అంటారు, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయంటారు. ఎందుకంటే నీ ప్రార్థన చెయ్యి ఆయనకు అందించాలి. పేతురు అక్కడ చేశాడు ప్రార్థన, చిన్న సెంటెన్స్, ఆ 3 అక్షరాల్లో. 3 అక్షరాలు, బోధకుడా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అని కేకలు వేశాడు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే చేయి పట్టుకొని పైకి లేపాడండి. పైకి లేపాడు. మెస్సీ గారు ఇప్పుడు కూడా పడగొట్టేవాడు కాదండి, నిలబెట్టేవాడు. మెస్సీ గారు ఎప్పుడు కూడా త్రోసేసేవాడు కాదు, చక్కగా నిలబెట్టేవాడు. ఆకలి దప్పులు తోసేవాడు కాదు, అనారోగ్యంలో తోసేవాడు కాదు, అప్పులో తోసేవాడు కాదు, ఇంటి సమస్యలో ఉంటి సమస్యలో తోసేవాడు కాదు, అగ్నిలోకి తోసేవాడు కాదు. అందుకే ఆయనకి ఉన్న పేరేంటి? రక్షకుడు. నిన్ను రక్షించడానికి ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడన్న సంగతి మర్చిపోతావు క్రైస్తవుడా. మనం చెప్పుకుంటాం మాటలు, కానీ ఎలా రక్షిస్తున్నాడు? ఇవన్నీ విషయాల నుంచి కూడా దినమెల్లా నిన్ను కాపాడుతున్నాడు. దినమెల్లా, దిన ప్రారంభం నుంచి ముగింపు వరకు, అంటే నీవు మంచం నుంచి లేచిన దగ్గర నుంచి మరలా మంచం మీదకి వెళ్ళే వరకు కూడా నీవు ఏదైతే చేస్తున్నావో, ఏదైతే మాట్లాడుతున్నావో, ఏదైతే తలంచావో అన్నట్లు కూడా నీ రక్షకుడుగా ఉన్నాడండి ఆయన. ఇది మర్చిపోతుంటారు చాలామంది, ఇది మర్చిపోతుంటారు ప్రియ సంగమా. ఎప్పుడైతే పేతురు అలా కేక వేశాడో తన చేయిని పట్టుకొని పైకి లేపి, అల్పవిశ్వాసి, ఎందుకు నీవు భయపడ్డావు, ఎందుకు నీవు భయపడ్డావు అని అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు? దగ్గరగా తీసుకొని వచ్చి ఆ యొక్క పడవలో ఆ దోణి మీద ఎప్పుడైతే కాలు పెట్టాడో ఏమైందండి? అక్కడ వాతావరణం అంతా కూల్ అయిపోయింది, ఆ సముద్రం అంతా నిర్మలం అయిపోయింది. అది చూసారు శిష్యులు. చూసి అయ్యా, ఈయన నిజంగా దైవ కుమారుడే. ఈ సత్యాలన్నీ శిష్యులుగా చూపించాడండి, రహస్యాలన్నీ శిష్యులుగా చెప్పాడు, మరి ఎవరికి చెప్పలేదు. అందరికీ బోధించాడు, స్వస్థత కలిగించాడు, ఆకలి ఇస్తే అన్నం పెట్టాడు, చనిపోతే లేపాడు, ఎన్నో కార్యాలు చేశాడు. కానీ రహస్యాలు మాత్రం 12 మంది శిష్యులకే చెప్పాడు. ఆయన నిజ రూపము 12 మంది శిష్యులకే చూపించాడు. రెండోసారి ఇది ఆయన రూపాంతరం పొందడం. కొండ మీదకి వెళ్ళాడు, రూపాంతరం చెందాడు. అప్పుడు ఆయన మానవ మాత్రుడు కాదు, మానవ శరీరంతో లేడు. ఆయన యేసుక్రీస్తు కాదు, మెస్సీ కాదు, ఆయన దైవ కుమారుడు కూడా కాదు. ఆయనే ఈయన. తండ్రి ఆయన రూపంలో వెళ్ళి అక్కడున్న ఎవరితో మాట్లాడానండి? ఏలీతో మాట్లాడాడు, అబ్రాహంతో మాట్లాడాడు. ప్రియ సంగమా, ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన రెండోసారి ఆయన రూపాంతరాన్ని శిష్యులకు మాత్రమే చూపించాడు, ఎవరికీ చూపించలే. అప్పుడు అంటాడు, మీరు చూసిన ఈ రూపాన్ని, మీరు పొందుకున్న ఈ అద్భుతాన్ని ఎవరికి చెప్పదండి సార్ అక్కడ. కనుక ప్రియ సంగమా, ముందు విశ్వాసం ఉన్నావేమో ఓ క్రైస్తవుడా, కడకొచ్చేటప్పుడు నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నామో జాగ్రత్త. వెయిటింగ్లో ఉండండి. అలాగా నేను ముందే చెప్తున్నా, ఒకవేళ నీవు నేను అనుభవించకపోయినా మన వెనకాల ఉన్నవారు దాన్ని అనుభవిస్తారు, దానికి నమ్మకంగా జీవిస్తారు, ఆ ప్రతిఫలం వారు పొందుకుంటారు. అక్కడ అన్నాడు, పేతురు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు రా అంటే వచ్చాడు. మధ్యలో ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క సమస్య ఎప్పుడైతే నేను తాకిందో పడిపోయావు. ఏ సమస్య సరే నేను మన మనసుకి తాకినప్పుడు వాడు ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్పవాడైనా సరే పడిపోవడం తప్పదు, పడిపోతుంటారండి. అలాంటి పడిపోయినప్పుడు నీ చేయి కానీ, ప్రార్థన చేయి కానీ ఆయనకు అందించగలిగితే ఆయన ఏం చేస్తారంటే నీ చేయి పట్టుకొని నీ కుడి చేతిని ఆయనకు అందిస్తే ఆయన కుడి చేతితో పట్టుకొని నిన్ను పైకి తీసి మళ్ళీ నిన్ను నిలబెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఆశీర్వదించేవాడే కానీ నేను శపించేవాడు కాదు. అయితే శాపం ఎందుకు పొందుకుంటామంటే మనం చేసిన క్రియల వల్ల, మన యొక్క హృదయ యొక్క తలంపుల వల్ల, మనం మాట్లాడే మాటల వల్ల లేని దోషాన్ని అంటే పాపాన్ని మనం అంటగట్టుకుంటాం. ఇది మనం గమనించుకోవాలి ప్రతి సంగమా, గమనించుకోవాలి క్రైస్తవులని వారు. కానీ మీరు వాక్యం విని 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 ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని రోజుకి కొన్ని వందల వాక్యాలు వింటుంటారేమో, ఎందులో ప్రయాణం చేయడం మీకు అర్థం కావట్లేదు. కానీ ప్రతి సంగమా, తండ్రి ఏం చెప్పాడో, కుమారుడు ఏం చేశాడో, పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తున్నాడో
వాటిని బట్టి మనం ప్రొసీడ్ అయిపోవాలి, ముందుకు నడాలి. అప్పుడు నిన్ను సత్య మార్గంలోకి నిన్ను నడిపిస్తాడు. సత్య జీవాన్ని కల్పిస్తాడు. సత్యాన్ని మనకి బోధిస్తాడు. ఇదే నిజమైన వాక్యము. హల్లెలూయా. కనుక అక్కడ నీలో విశ్వాసం, అవిశ్వాసం 2 ఉంటాయి. ప్రతి మనిషి ఉంటుంది. కానీ నేనంటాను, బైబిల్ చెప్తుంది, విశ్వాసంగా ఉన్నావా, కడవరకు ఆ విశ్వాసం కాపాడుకో. అది నీకు మేలు జరుగుతుంది, నీ కుటుంబానికి మేలు జరుగుతుంది. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనం నాయన. నిత్యము మాతో ఉన్నవాడు అన్నవాడా, నీకు స్తోత్రం చెల్లిస్తాను. ఇదిగో నాయన, ఇక ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన మాట ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాను. నిజమైన నాన్న, మనిషికి తండ్రి నిలకడ కలిగిన వాడు కాదు. అయ్యా నా ప్రభా, అబద్ధపు జీవితాన్ని జీవిస్తూ నాన్న, అబద్ధపు తండ్రి నాయన మార్గంలో నడుస్తూ అయ్యా అబద్ధాన్నే ప్రేమిస్తూ జీవించేవారు చాలామంది ఉన్నారు. కనుక తండ్రి అయ్యా, నీ సత్యాన్ని తెలుసుకొని నీ సత్య బోధకు లోబడి అయ్యా తండ్రి నిన్ను గణపరిచే, నిన్ను మహింపరిచే భాగ్యము తండ్రి మాకు దయచేయమని విన్న వాక్యం నా ప్రభా తండ్రి, నిజమైన ఆయన వారు తండ్రి పడిపోతున్నారా, నిలబడుతున్నారా తండ్రి? నువ్వు నిలబెట్టేవాడు కానీ పడగొట్టేవాడు కాదు. మేము పడిపోతున్నామంటే అది మా యొక్క క్రియలు బట్టే అని నీ వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం. అట్టి అల్ప విశ్వాసం తండ్రి వాక్యం ఉన్న వారిలో కానీ తండ్రి ఉన్నవారిలో కానీ ఎవరిలో కూడా అది లేకుండా నాన్న ఈ ఉదయకాల సమయంలో కార్యం చేసి నామని మహిమ పొందుకుంటామని వాక్యం బిడ్డను మరొకసారి తండ్రి శక్తి బలం ఆరోగ్యం ఇచ్చి ఆలోచన కలిగించి తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి నాన్న పారవేయకుండా తండ్రి నీ వాక్యానికి నాన్న విలువిచ్చేవారికి వారు తీర్చిదిద్దమని చెప్పిన నన్ను విన్నవారిని కూడా ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి తండ్రి నామములో సెలవు, వందనాలు. తండ్రి మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, ఆమేన్.